సార్ మీరు గట్ అంటే నేను ఆ మధ్య ఏదో రిపోర్ట్ చదివాను దట్ గట్ బ్యాక్టీరియా కెన్ బి రీప్లేస్డ్ విత్ హెల్దీ బ్యాక్టీరియా ఇప్పుడు అవసరమైతే అని చెప్పేసి. ఇస్ దట్ ట్రూ? అబ్సల్యూట్లీ ట్రూ సమీర్. ఏమవుతుందంటే అది రెండు రకాలు ఉంటుంది అన్నమాట. ఒకటి సింపుల్ ప్రోబయోటిక్స్, అంటే మన హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా, అంటే మనం ట్రెడిషనల్ గా పెరిగేది తింటామో అది ప్రోబయోటిక్, అది ప్రోబయోటిక్ డ్రింక్, అది దాంట్లోనే రిప్లేస్ చేయొచ్చు. సో ఇట్స్ ఎ న్యాచురల్ థింగ్ అండ్ దెన్ రిప్లేసెస్ ద గట్ బ్యాక్టీరియా. అదే కాకుండా ప్రోబయోటిక్స్ అంటాం, అంటే క్యాప్సూల్ రూపంగా వస్తాయి. క్యాప్సూల్ రూపంగా తీసుకున్నట్టు కూడా ఆ హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా వచ్చి మన హార్మ్ఫుల్ బ్యాక్టీరియా రిప్లేస్ చేస్తుంటాయి. ఇవి కాకుండా కొన్ని స్పెసిఫిక్ డిసీజ్, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. కొంతమందికి ఈ మధ్య కాలంలో వచ్చి సార్ ఫీకల్ మైక్రోబయోటా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చామో అడుగుతారు. సో అది చాలా డేంజరస్, అందరికీ సూట్ కాదు. అది కూడా చాలా స్ట్రిక్ట్ కండిషన్ లో చేయాలి. సెలెక్టివ్ ఇండికేషన్స్ ఉంటాయి అన్నమాట. అది ఓన్లీ ఒక 2-3 కండిషన్స్ కి చేస్తాం ఫీకల్ మైక్రోబయోటా ట్రాన్స్ప్లాంట్. అంటే హెల్దీ డోనార్, అంటే అది వినడానికి కొంచెం హార్డ్గా ఉండొచ్చు కొంతమందికి, బట్ హెల్దీ డోనార్ స్టూల్ శాంపుల్ తీసుకుని దాంట్లో ఇన్ఫెక్షన్స్ ఏమన్నా స్క్రీన్ చేసి ఫిల్టర్ చేసి అది మొత్తం ఆ లిక్విడ్ ఉన్న ఫీసెస్ మనం అన్హెల్దీ, అంటే ఇంటెస్టైన్ జబ్బు ఉన్న వాళ్ళకి కొంతమందికి ఇన్ఫ్యూజ్ చేస్తాం అనమాట. దానివల్ల ఆ పేషెంట్లో బ్యాక్టీరియా, హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అయితే ఉందో దాన్ని హెల్ప్ఫుల్ బ్యాక్టీరియాతో రిప్లేస్ అవుతుంది. అది ఫీకల్ మైక్రోబయోటా ట్రాన్స్ప్లాంట్ అంటారు. కానీ స్పెసిఫిక్ కండిషన్స్, స్పెసిఫిక్ ఇండికేషన్స్, స్పెసిఫిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పుడే అది చేయాలి. ఇండియాలో చేస్తున్నారు సార్? ఫ్యూ సెంటర్స్ లో కొన్ని చేస్తున్నాం అనమాట. మేబీ 2-3 సెంటర్స్ ఇన్ ఎంటైర్ ఇండియా. యూఎస్ లో కూడా కొన్ని సెంటర్స్ లో చేసి మళ్ళీ ఆపారు, ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇన్ఫెక్షన్ స్క్రీనింగ్ దగ్గర అక్కడ ప్రాబ్లమ్స్ వచ్చి FDA కూడా కొన్నిసార్లు వార్నింగ్ ఇచ్చింది దానికి, మైక్రోబయోటా ట్రాన్స్ప్లాంట్. సో అది అందరు చేయకూడదు, అందరి అన్ని సెట్టింగ్లు చేయకూడదు. చాలా సెలెక్టివ్ ఇండికేషన్స్ ఉంటాయి అనమాట, ఉంటే చేయొచ్చు. Like, comment, and subscribe for more health updates.